స్వాగతం. సుప్రీం కోర్టు ఏర్పాట్లపై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం డైమండ్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు. సుప్రీం కోర్టు ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం ఈ వేడుకల్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిటల్ సుప్రీం కోర్టు నివేదికలు, డిజిటల్ కోర్టులో 2.0 సుప్రీం కోర్టు కొత్త వెబ్సైట్లను ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం జరిగే సభలో ఆయన ప్రసంగించారు. కాగా దేశ పౌరులకు ఉచితంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో డిజిటల్ సుప్రీం కోర్టు నివేదికలు, తీర్పులను ప్రజలకు पीएम అందుబాటులో తేనున్నారు. कोर्ट के न्यायमूर्तिगण, विभिन्न हाई कोर्ट के मुख्य न्यायाधीश, विदेशों से आए हुए हमारे मेहमान जजेस, संविधान ने अपने 75 वर्ष में प्रवेश किया है। आज भारत के सुप्रीम कोर्ट के भी 75वें वर्ष का शुभारंभ हुआ है। इस ऐतिहासिक अवसर पर आप सभी के बीच आना अपने आप में सुखद है। मैं आप सभी न्यायविदों को इस अवसर पर अपनी शुभकामनाएं देता हूं। साथियों, भारत के संविधान निर्माताओं ने स्वतंत्रता, समानता और न्याय के सिद्धांतों वाले स्वतंत्र भारत का सपना देखा था। भारत के सुप्रीम कोर्ट ने इन सिद्धांतों के संरक्षण का निरंतर प्रयास किया है। अभिव्यक्ति की आंदोलन ने देश के सोशियो पॉलिटिकल परिवेश को एक नई दिशा दी है। साथियों, आज भारत की हर संस्था, हर संगठन, कार्यपालिका हो या विधायिका, अगले 25 वर्षों के लक्ष्यों को सामने रखकर काम कर रही है। इसी सोच के साथ आज देश में बड़े बड़े रिफॉर्म्स भी हो रहे हैं। भारत की आज की आर्थिक नीतियां कल के उज्जवल भारत का आधार बनेगी। भारत में देश की पूरी न्याय व्यवस्था सुप्रीम कोर्ट के दिशा निर्देशों और मार्गदर्शन, आपके गाइडेंस पर निर्भर होती है। ये हमारा कर्तव्य है। దేశ అభివృద్ధిలోనైనా బిల్డర్లు కీలక పాత్ర పోషిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత 10 ఏళ్లలో బిల్డర్లు చాలా సమస్యలు ఎదుర్కొన్నారని, వాటన్నిటిని పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో జరిగిన బిల్డర్స్ అసోసియేషన్ కన్వెన్షన్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మిస్తామని చెప్పారు. ఇందుకోసం మెగా మాస్టర్ ప్లాన్ 2050 తీసుకొస్తామని ప్రకటించారు. మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత అభివృద్ధి చెందవలసిన అవసరం ఉందని తెలిపారు. హైదరాబాద్లో ఎంటర్టైన్మెంట్ సహా అన్ని వర్గాలకు అవసరమైన ఇన్ఫ్రా డెవలప్ చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం మీతో ఉందని చెప్పడానికే మేము ఇక్కడ ఉన్నామని అన్నారు. మీరు బలంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రభుత్వం బిల్డర్లకు సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మా అందరి భాగస్వామ్యం ఉండాలి. చివరగా మీ అసోసియేషన్ అధ్యక్షులు వారు పాలమూరు జిల్లా అని అంటే వెనుకబడతానానికి మారుపేరు అన్నట్టుగా చెప్తున్నారు. అయితే నేను కొన్ని పాజిటివ్ ఇష్యూస్ కూడా చెప్పదలుచుకున్నా. హైదరాబాద్ స్టేట్ ఏర్పడ్డ మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్ స్టేట్ ఏర్పడ్డ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా బూర్గుల రామకృష్ణారావు గారు అదే జిల్లా నుంచి వచ్చిందనే సంగతి ఈరోజు నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను. అదేవిధంగా ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎన్నికైన మొత్తం దక్షిణ భారతదేశం నుంచి ఎన్నికైన వ్యక్తి కూడా పాలమూరు జిల్లా నుంచి వచ్చారు, కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్పదలుచుకున్నా. అదే కాదు, ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు అందరూ మీరు శ్రీమంతులైనా, ఆగర్భ శ్రీమంతులైనా, మీరు విమానాలు కొన్నా, మీరు బెంజు కొన్నా, గంజదాగే మా పాలమూరు బిడ్డలు తట్టపని పారపని వివిధ ప్రాంతాలలో చెయ్యబట్టే మీరందరూ కూడా ఇంత పెద్ద బిల్డర్స్ అయ్యారు. కాబట్టి పాలమూరు అనేది మాకు
చాలా గొప్పగా నాకైతే పర్సనల్గా పాలమూరు అనే పదం చాలా ఇష్టం. ఆ మట్టి వాసన అనేది మనల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా మా మిత్రులందరి సహకారంతో, మా సహచర మంత్రులందరూ కూడా వయసులో చిన్నవాడినైనా వాళ్ళ తమ్ముడుగా భావించి వాళ్ళందరూ అండగా నిలబడి ఈ గొప్ప బాధ్యతను తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం, విధ్వంసమైన తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యత నాకు అప్పచెప్పినరు. తప్పకుండా చిత్తశుద్ధితో, నిజాయితీతో ఈ విధ్వంసమైన తెలంగాణను నిర్మించే బాధ్యత నేను తప్పకుండా తీసుకుంటా. మీ సమస్యల్ని సావధానంగా వింటా. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి నా అనుభవం అంటే పరిపాలనలో ఉండడమే కాదు, అనుభవం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉంటుంది. ఏమనుభవం అది? తెలంగాణ తెచ్చాకే రేవంత్ సీఎం అయ్యారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ కు సీఎం కూర్చి కేసీఆర్ పెట్టిన భిక్ష అని చెప్పారు. ఓటమి తర్వాత వచ్చేది గెలిపేనని, ఇది జస్ట్ స్పీడ్ బ్రేకర్ మాత్రమేనన్నారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు, కర్ణాటకలో కాంగ్రెస్ ఒక హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. అక్కడి ప్రజలు ఆలోచన చేస్తున్నారని, నీళ్లేవో పాలేవో తేలిపోయిందని అన్నారు. మరో 6 నెలలు ఆగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెతుక్కొని మరీ బీఆర్ఎస్ కు ఓటు వేస్తారని చెప్పారు. మార్చి 17 లోపు రుణమాఫీ, మహిళలకు 2500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాళ్ళ ఆచారం ఏంటంటే ఎవరినైతే బలిస్తారో ఆయనకు అంగవైకల్యం ఉండొద్దు, అన్ని మంచి కాళ్ళు చేతులు ఏళ్ళు బరాబర్ ఉంటేనే ఇవ్వాలన్నట. నువ్వు అట్లా అంటే నా మనసు నొచ్చుకొని నేను జైల్లో పెట్టినా, నువ్వేం అనుకోకు, నాకు తప్పైంది అని రాజుగారు మంత్రిని అన్నాడట. మంత్రి అన్నాడట, రాజుగారు నిజంగా అది నా మంచికే అయిందని మంత్రి అన్నాడట. అగు నీ మంచికి ఎట్లా అయిందా అని రాజు అడిగిండట. రాజుగారు వేటకు పోయేటప్పుడు నీ ఎంబడ నేను రాకపోదునా? నీ ఏళ్ళు మంచిగా లేదని నన్ను బలితురు కదా, నేను జైల్లో ఉన్నా కనుక నేను కూడా బతికిపోయినా నా మంచిగా అయింది అన్నట్టు. ఇప్పుడు ఏదైనా మనం మీరు ఉత్సాహం పొందాలని చెప్పిన వేరేం లేదు, ఏదైనా మన మంచికే అయింది. ఇవాళ ప్రజలు కూడా అన్ని ఆలోచన చేస్తున్నారు. పాలేందో నీళ్ళేందో తేలిపోయింది, మంచి చెడు అర్థమైంది. ఇంకా 2 నెలలే అయింది కాదే. మొన్న కర్ణాటకకి ఎవరు వచ్చింది నా దగ్గరికి, వాళ్ళతో అదొకటి ఇదోటి ఏదో మాట్లాడుతుంటే మీ దగ్గర ఎట్లుంది బై పార్లమెంట్ ఎలక్షన్లో అని అడిగిన. ఆడ కూడా కాంగ్రెస్ గెలిచింది కదా అన్న, మా దగ్గర మొత్తం పాస్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. 8 నెలల వాళ్ళు గెలిచి 5 గ్యారెంటీలన్నీ ఆగమైపోయినాయి. ఇప్పుడు ఎవడు కాంగ్రెస్ పార్టీకి మా దగ్గర ఓటేసేటట్లేడు అన్నాడు. ఎందుకు అన్నా, పొద్దుందాకా అసలు కరెంటే ఉండదట, రైతులకు మొత్తం మోటార్లు కాలుతాయట, వాళ్ళు ఆ హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదన్నా. మా దగ్గర 28 ఎంపీలు ఉంటే 20కి పైన ఇలా బీజేపీ గెలిచేటట్టుంది తప్ప కాంగ్రెస్ ఓటు గెలిచే పరిస్థితి లేదు, జనంకు ముక్కులకు వచ్చిందన్న అన్నారు. మన దగ్గర కూడా జరిపు 15 రోజులు 2 నెలలే అయింది. ఒక్క 6 నెలలు ఆగని, 6 నెలల తర్వాత మీ సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, కౌన్సిలర్ ఎలక్షన్లు వస్తే జనం ఏడవా మా వాళ్ళు అని చెప్పి పట్టుకొని ఎత్తుక్కొని ఓట్లేస్తారు మీకు. రేపు మా ఆంజనేయులు కౌన్సిలర్ నిలబడ్డా, మా విజయలక్ష్మి నిలబడ్డా, ఏడుంది విజయక్క ఇగరా అని టీఆర్ఎస్ లో దొరకబట్టుకుని ఓట్లేసే పరిస్థితి వస్తుంది. అంటే ప్రజలకు అర్థమవుతుంది విషయం. ఇలా కర్ణాటకలో 8 నెలలు అయింది, మనసున పట్టింది. మన దగ్గర కూడా కొద్దిగా షురు అయింది. ఇలా 24 గంటల కరెంట్ అన్నారు, ఎక్కడ కూడా 14-16 గంటల కంటే ఎక్కువ వస్తలేదు. 14 గంటలు 16 గంటలే వస్తుంది. 3 సార్లు కాలిందా? మోటార్లు కాలుతూనే ఉన్నాయి. నిన్న మా నంగునూరు జెడ్పీటీసీ కలిసింది ఉమా అని, ఏదో మీటింగ్ పోయి నీకు ఏ కాగితం కావాలి, నీకేం ఎంక్వైరీ కావాలి, నీకు ఏ దరఖాస్తు అవసరం ఉన్నది అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం బిల్డర్లను కాంట్రాక్టర్లుగా కాకుండా సంపద సృష్టికర్తగా చూస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. హైటెక్స్ లో జరుగుతున్న బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 31వ కన్వెన్షన్ కార్యక్రమంలో 2వ రోజు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. దేశ నిర్మాణ రంగంలో తెలుగు రాష్ట్రాల కాంట్రాక్టర్లకు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. సంక్షేమం అమలు చేయాలంటే సంపద కావాలి. సంపద సృష్టించే సంస్థలు వచ్చినప్పుడే ప్రజలు అవసరాలను ప్రభుత్వాలు తీర్చగలవని అన్నారు.
రాష్ట్రానికి వచ్చిన సంపద సృష్టించే వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని బట్టి విక్రమార్క తెలిపారు. వాళ్ళు ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇక్కడ. ఆ కన్వెన్షన్కి అతిథులుగా మీరు రావాలి అని చెప్పి నన్ను అడిగినప్పుడు తప్పనిసరిగా వస్తానని చెప్పాను నేను. మరో మిత్రుడు కె లక్ష్మారెడ్డి గారు ఈరోజు ఇక్కడ ఉండాల్సి ఉన్నాయన్న, వారు ఎస్ఎన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి అడిగినప్పుడు తప్పనిసరిగా వస్తానని చెప్పడం కాకుండా, though I have a serious work in my own native constituency, I skipped that and have come here to attend this program only to give an encouragement to the builders, those are wealth creators. ప్రత్యేకంగా దానికోసమే రావటం జరిగింది. ఎస్ఎన్ రెడ్డి గారు మాట్లాడుతూ వీ హ్యావ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ బోత్ ది తెలుగు స్టేట్స్ అని చెప్తా ఉన్నారు. నేను ఒక సందర్భంలో ఎక్కడో మాట్లాడుతూ ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ లేకపోతే ఇతర నిర్మాణ రంగాలకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున ఎవరిదైనా కాంట్రిబ్యూషన్ ఉంది అని అంటే మా తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఉన్నటువంటి కాంట్రాక్టర్సే పెద్ద ఎత్తున, ఈవెన్ అక్రాస్ ది గ్లోబ్ ఆల్సో, అంతా ఎంటర్ప్రెన్యూర్షిప్తో రిస్క్ తీసుకొని ఈ దేశ సంపదను సృష్టించడానికి ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు మా వాళ్ళు, పోషిస్తూ ఉన్నారు కూడా. అలా పోషించేటువంటి వాళ్ళని ప్రోత్సహించడం అనేది ప్రభుత్వాల యొక్క బాధ్యత కూడా. దట్స్ వాట్ వి స్ట్రాంగ్లీ బిలీవ్. ఈ రాష్ట్రంలో మేము ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తామని చెప్పాం. సంపద సృష్టించేటువంటి వ్యవస్థలను కానీ వ్యక్తులను కానీ ఎప్పుడు కూడా గాయపరచాలనేటువంటి ఆలోచన ఇందిరమ్మ రాజ్యానికి ఉండదు, ఉండబోదని నేను చాలా స్పష్టంగా చెప్తాను. ముఖ్యంగా బయట ఈరోజు సైంటిఫిక్ సీఎం అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజీనామా చేశారు. గవర్నర్కు తన రాజీనామా లేఖను సమర్పించిన ఆయన ఈ రోజు తన ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేశానని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేశామని గవర్నర్కు కూడా చెప్పారని అన్నారు. మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేనందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వ్యాఖ్యానించారు. త్వరలో కొత్త కూటమి ఏర్పాటు చేస్తానని నితీష్ అందరి నుండి అభిప్రాయాలను తీసుకున్నానని చెప్పారు. ఈ రోజు ప్రభుత్వం రద్దయిందని అన్నారు. రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించిన అనంతరం ఆయన ఈ కామెంట్స్ చేశారు. సీఎం పదవి నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో బీహార్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया। ऐसी नौबत क्यों आई ऐसी? अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था, तो इसीलिए थोड़ी परेशान। आप लोग तो हमसे बहुत पूछ रहे थे, हम बीच में बंद कर दिए थे कुछ बोलना, तो हम देख रहे थे। तो वही सब लोगों की राय, अपने पार्टी के लोगों की राय, चारों तरफ से राय आ रही थी, तो हमने सब लोगों की बात को सुन लिया। तो इसीलिए आज हमने इस्तीफा दे दिया। अब ये जो भी सरकार थी वो समाप्त कर दिया गया। आप गठबंधन को आपको छोड़ना पड़ा नहीं? हाँ, अभी हम जो पहले गठबंधन को छोड़ के नए गठबंधन बनाए थे, और जो नया गठबंधन 1.5 महीना से बनाए थे, 1.5 साल से, तो यहाँ पर भी जो स्थिति इधर आकर के ठीक नहीं लगी है, और जिस तरह से लोगों का दावा हो रहा था, जो इतना मेहनत किया जाता था कि वही लोग ये सब काम कर रहे हैं, वो सब जरा धीरे धीरे लोगों को खराब लग रहा है। आप सब लोगों को हम बता देते हैं कि आज हमने इस्तीफा दे दिया।
समझ गए ना। आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया। జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకంలో బస్సుల సంఖ్య పెంచాలని కోరారు. దీనివల్ల నష్టపోతున్న ఆటో సోదరులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభ సమావేశాల్లో ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే బలమైన గొంతు దేశంలోనే లేదని అన్నారు. భాజపా కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ను తొక్కేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయని, అది ఎప్పటికీ సాధ్యం కాదని అన్నారు. జుక్కల్ అనే నియోజకవర్గం ఉంటుంది పక్కకు నిజామాబాద్ లో, కామారెడ్డి జిల్లాలో. అక్కడ 1150 ఓట్లతో ఓడిపోయినాం. దేవరకద్ర అనే నియోజకవర్గం ఉంటది మహబూబ్ నగర్ జిల్లాలో. 1 లక్షల ఓట్లు మొత్తం ఉన్నాయి. అలా 70% పోలైనట్టున్నాయి. ఆ పోలైన ఓట్ల చూసుకుంటే ఫరకు కేవలం 1.8% మాత్రమే. అంటే మొత్తం కలిపితే కూడా రాష్ట్రం మొత్తం 4 కోట్ల జనాభా ఉండే రాష్ట్రంలో ఇద్దరి మధ్యన ఫరక్ ఎంత అంటే 4 లక్షల ఓట్లు మాత్రమే. అంటే మనమేదో పెద్ద తేడాతో ఓడిపోయి తీసవతల వారేసి మనం ప్రజలు అట్లేం జరగలేదు. కేవలం స్వల్ప తేడాతో ఓడిపోయినాం తప్ప ఇంకోటి కానే కాదు. కాబట్టి దీనికేదో బేజారైపోయి ఆగమాగం అయిపోయే అవసరం ఎంత మాత్రం లేదనే మాట నేను మీ అందరు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఎవరన్నా ఇంకా కూడా నిరాశగా ఉన్నా, నిస్పృహలో ఉన్నా, అయ్యో గిట్లెట్లాయే అనే పరిస్థితి ఉన్నా అందులోకెళ్ళి బయటికి రమ్మని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా నిజానికైతే నమ్మలే, వాళ్ళ అధికారంలోకి వస్తామని వాళ్ళు కూడా అనుకోలే. కాబట్టి ఏం చేసిండ్రు, నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటూ పోయింది. ఎంత వస్తే కంత ఏమేం చెప్పిండ్రు ఒకసారి యాద తెచ్చుకోండి. మీరు ఏమన్నారు రైతులకు? మీరు ఆగుండ్రి, కేసీఆర్ అనుకుంటాండు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది కాబట్టి గెలిచిపోతా అనుకుంటాండు కేసీఆర్. నేను 2 లక్షలు ఉండేది మీరు, తెల్లారు లేస్తే ప్రజలతో మాట్లాడేది మీరు. 50 రోజులైంది నిన్నటి కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 50 రోజులలో గ్రామాలలో రైతులు ఏమంటున్నారో, గ్రామాలలో ప్రజలేమంటున్నారో నాకంటే బాగా మీకే ఎరుక. ఏమంటున్నారు? ఇవాళ కరెంటు ఓంగనే 1 గంట 2 గంటలు ఏమంటారు ప్రజలు? చూసినావా? కేసీఆర్ చెప్పిందే నిజమైంది. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని కేసీఆర్ ముందే చెప్పిండు. ఆయన చెప్పినట్టే అయితాంది. చెప్పినట్టు వినకపోతే మీ అనే బాధ ఇలా రైతులు పడతారు. సంపాదించుకుంటుంటే ఇవాళ నాకు రోజుకు 500-600 కూడా వస్తలేదు. 5,000 ఇస్తారా? ఎన్ని ఇస్తారో ఈ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఆ మహిళా సోదరి మనుల కోసం పెట్టిన బస్సును స్వాగతిస్తున్నాం, తప్పులేదు. కానీ బస్సుల సంఖ్య కూడా పెంచండి. మహిళలకు కూడా ఇబ్బంది పెట్టకండి, డ్రైవర్లు కండక్టర్లను కూడా ఇబ్బంది పెట్టకండి. ఓ దిక్కు బస్సులు పెంచండి, మరో దిక్కు రోడ్డు మీద పడుతున్న రెక్కాడితే గాని డొక్కాడని మా ఆటో అన్నలను తమ్ముళ్లను కూడా కాపాడండి అని చెప్పి కూడా మీరిచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోండి అని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. ఏదైనా పని చేస్తే దాని ఇంకొక ప్రణాళిక ఉండాలి, ఒక వ్యూహం ఉండాలి. ఎటువంటి ఏదో ఆగమాగం పెడితే కాదు. ఇవాళ ఈ ఒక్క పథకంతోని మేమేదో అమలు చేసినాం, 6 గ్యారంటీలలో 1 గ్యారంటీ అంటారు. కానీ 1 గ్యారంటీ కూడా నిజానికి మొత్తం అమలు చేయలే. 6 గ్యారంటీలలోనే 13 హామీలు ఉన్నాయి. 13 హామీలు ఉన్నాయి. కాలభైరవ కళ్యాణంతో సమాజంలో నెలకొన్న అరిష్టం తొలగిపోయి మంచి జరుగుతుందని గవర్నర్ తమిళసై అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి ప్రత్యాంగిర మహాయాగంలో భాగంగా శనివారం కాశీ కాలభైరవ కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. చీఫ్ గెస్ట్ గా హాజరైన గవర్నర్ తమిళసై, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కాశీ కాలభైరవ కళ్యాణంతో పాల్గొన్న భక్తులకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని చెప్పారు. యాగంలో సంతోషంగా ఉందని అన్నారు.
నమ్మించి మరోసారి అధికారంలోకి రావాలని సీఎం జగన్ ఆరాటపడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ బాధితులే అని చెప్పారు. నెల్లూరులో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని ఆరోపించారు. ఎంపీ గల్లా జయదేవ్కు చెందిన అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమను రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేశారని, ఆయన కుటుంబం రాజకీయాలు వద్దనే పరిస్థితికి తెచ్చారని అన్నారు. నాకు కష్టం వస్తే వివిధ రాష్ట్రాలతో పాటు 80 దేశాల ప్రజలు మద్దతు తెలిపారు. నేను చేసిన అభివృద్ధి పనులను నెమరేసుకున్నానని అన్నారు. ఒక నాయకుడికి ఇంతకంటే ఏం కావాలని చెప్పారు. తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 చేసే బాధ్యత తీసుకుంటా. జగన్ సిద్ధం పేరుతో సమావేశం నిర్వహించారు. ఆయన సిద్ధం అంటే మీ టికెట్లు వద్దంటూ నేతలు పారిపోతున్నారని అన్నారు చంద్రబాబు. ఉద్యోగాలు ఇచ్చేసాడంట. ఇచ్చాడా తమ్ముళ్ళ మీకు అందరికి ఉద్యోగాలు? జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు? డిఎస్సి పెట్టాడా మీకు? నిన్నంటాడు అందరికి ఉద్యోగాలు ఇచ్చా. సచివాలయంలో వాలంటీర్ ఉద్యోగం, మటన్ కొట్లో లేకపోతే ఫిష్ మార్కెట్ ఉద్యోగాలంట. మొన్నే 24% నిరుద్యోగులున్నారని ఆంధ్రప్రదేశ్లో. దేశంలోనే ఎక్కువ శాతం నిరుద్యోగులుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. బాధ అనిపించదా మీకు? సిగ్గు అనిపించదా అబద్ధం చెప్పడానికి? దీనికంటే అబద్ధాలే ఉన్నాయి. మళ్ళీ హామీ ఇస్తున్నా, తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇస్తాం, ఉపాధి కల్పిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. డిఎస్సి పెడతాం. ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తాం. ఎఫిషియన్సీ ఉంది. శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. నెల్లూరు రూరల్లో దళిత గిరిజన విద్యార్థుల కోసం టీడీపీ హయాంలో అక్క చెరువుపాడులో గురుకుల పాఠశాల నిర్మించారు. 90% పూర్తి అయింది. 10% పూర్తి చేయమని కోరాడు. అంటే మీరు ఒకసారి చూస్తే 1000 రూపాయల కంటే ఎక్కువ ఉంటే మొత్తం ప్రభుత్వమే పెడతామన్నారు. పెట్టారా అని నేను అడుగుతున్నా. తెలుగుదేశం జనసేన కూటమి ఈ జిల్లాను కాదు రాష్ట్రంలో కూడా మనం గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చారిత్రక అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు. పక్కనే ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేది తప్పని గళమెప్పిన వ్యక్తులు ఈ జిల్లా నుంచే రావడం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడో ఇక్కడ ప్రారంభం కావాలి. ఒక నిరంకుశ పాలనకి మనమందరం కూడా అర్థం చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. మీరు ఒక్కసారి చూడండి, 4 సంవత్సరాల 10 నెలల కంటే ముందు మీరందరూ కూడా అధికారం ఇచ్చారు. బుగ్గలు నిమిరారు, తల మీద చేయి పెట్టాడు, ఐస్ అయిపోయారు. మీరందరూ ఓట్లేశారు. నేను అడుగుతున్నా, ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ, మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా భాగస్వాములను మార్చే జేడీయూ అధినేత నితీష్ కుమార్ రంగులు మార్చడంలో ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమికి గుడ్ బై చెప్పిన నితీష్ కుమార్ సీఎంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. భాజపాతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో కాంగ్రెస్ మండిపడింది. నితీష్ రాజీనామా చేయనున్నట్లుగా తమకు ముందే తెలుసని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ విషయాన్ని తమకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ముందే చెప్పారని అన్నారు. बिहार के डिप्टी चीफ मिनिस्टर और लालू प्रसाद दोनों ने दिए थे और आज वो सच हुआ. ऐसे देश में तो बहुत से लोग हैं, आया राम गया राम, बहुत लोग था, लेकिन ये सूचना तो हमको बिहार के डिप्टी चीफ मिनिस्टर और लालू प्रसाद दोनों ने दिए थे और आज
वो सच हुआ। ऐसे देश में तो बहुत से लोग हैं, आया राम गया राम, बहुत लोग था। మేడారానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో ముందస్తుగా వనదేవతలకు మొక్కులు సమర్పించుకునేందుకే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వనదేవతలకు ప్రత్యేక పూజ చేసి మొక్కులు సమర్పించుకున్నారు. మహాజాతరకు ఇంకా 4 రోజులు సమయం ఉన్న భక్తులు ముందే వచ్చి మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఇవాళ ఒక్కరోజే 2 లక్షల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఈ వార్తల సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 9 టీవీ.